అది కూడా కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని, రాజకీయంగా ప్రతిపక్షం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి ఒక కుట్ర. అబద్ధాల పునాదుల మీద అసత్యాలన్నీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి కుట్ర పటాపంచలైపోయింది. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ల్యాబ్ రిపోర్టు ద్వారా ఈ కుట్రలన్నీ కూడా భగ్నమైపోయాయి. నిజం బయటకు వచ్చింది. దీన్ని చూసి భరించలేక నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన మీడియాను అడ్డం పెట్టుకొని, తనకున్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ 18న కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో కుట్రకు నాంది పలికాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది అన్నాడు. అందరూ తాగాడా? ఆగల. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, దాన్నే తయారు చేశారు, ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారు అనేటువంటి మాట మాట్లాడాడు. ఒక్కసారి దేశం ఉలిక్కిపడింది. హిందూ మతస్థులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. పంది మాంసం ఏంటి, పంది కొవ్వేంటి, పశువుల కొవ్వేంటి, శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవి కలిశాయని ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చెబుతున్నాడే, ఏమిటి ఇది అని ఉలిక్కిపడ్డారు. దురదృష్టం, ఇంత ఏ రకమైనటువంటి ఆధారాలు లేకోకుండా, సమాచారం లేకోకుండా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడని చెప్పుకోబడుతున్నటువంటి పొలిటీషియన్ అధికారంలోకి వచ్చి జూన్ 4 అధికారంలోకి వస్తే సెప్టెంబర్లో ఆరోపణ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేయాలనేటువంటి ఉద్దేశంతో చేశాడు. ఆ రోజునే అందరూ ఖండించారు, విఘ్నైన వారు అందరూ ఖండించారు. ఆధారాలు లేకుండా ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రిని ఏం చేయాలి? ఒక విషయాన్ని బహిర్గతం చేయాలి అంటే, ఒకరి మీద ఆరోపణలు చేయాలి అంటే, పొలిటికల్ గడ్జి తీర్చుకోవాలి అంటే వేరే వేరే విషయాలు చేయొచ్చు. కానీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, హిందూ ధర్మానికి భంగం కలిగే విధంగా, ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రుడుగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, పశువుల కొవ్వు కలిసింది అని ఆరోపణ చేయటాన్ని నిజంగా సహించరానటువంటి ఆరోపణ, ఆధారాలు లేకుండా. ఆ రోజుకు ఆధారాలు లేవు, ఇవాళకి లేవు. దాని మీద ఆ రోజున అంతకు ముందే చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఇది చూసి ఆశ్చర్యపోయి న్యాయస్థానానికి వెళ్లారు. అది కూడా అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీరు వేసిన సిట్టు కాదు, సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు వేయమని కోర్టు ఆదేశించింది. ఈ శాంపిల్స్ మళ్ళా పంపించండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని మళ్ళీ పంపించారు. విచారణ జరిగింది. సిబిఐ ఛార్జ్షీట్ పడేసింది. చిత్రం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో, వైల్డ్ ఎలిగేషన్లు చేశారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని బహిరంగంగా ఆరోపణ చేశారో, ఇవాళ రిపోర్ట్ను జత చేస్తే దానిలో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పారు, దానిలో పంది కొవ్వు లేదని చెప్పారు.
చిత్రం. అయినా కూడా ఇంకా ఒటారించే కార్యక్రమం, తనకున్నటువంటి మీడియా బలంతో, తన అధికారంలో ఉన్నాననే ఉద్దేశంతో తన పత్రికల్లో రాంచుకోవడం సంగతి దేవుడు ఎరుగు. ఎక్కడ కనపడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ పెట్టి మహాపాపులు అనేటువంటి ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవజ్ఞుడు కదా, అసలు ఎందుకు ఈ కారణాలన్నీ జరుగుతూ ఉన్నాయి? అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత తీశారు, ఈ శాంపిల్స్ అన్ని తీసి పంపించారు. పంపించి దీనిలో కల్తీ ఉంది అనేటువంటి మాట మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కింద, ఈ పరిస్థితుల్లో ఇలా ఉండవచ్చు, ఇవి వాస్తవాలు కావు అని. దీని మీద పట్టుకొని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తనకున్న మీడియా బలంతో, తనకున్న అధికారంతో. ఎప్పుడు శాంపిల్స్ ఇవి? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. సుబ్బారెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావుని నియమించిన తర్వాత, ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్ లో కల్తీ ఉందని మా మీద బురదలే కార్యక్రమం చేశారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. దీని మీద మళ్ళా సెకండ్ ఒపీనియన్ కి వెళ్లవలసిందిగా చెప్పింది, సిబిఐని పురమాయించింది. ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మీకు తెలుసు. అనేక సందర్భాల్లో రోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి తోడు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా భుజాన వేసుకున్నాడు. దొన్నపోతే ఈ అనగానే కట్టేయని అనే కార్యక్రమం చేశాడు. ఆయన కూడా మెట్లు కడిగాడు, తిరుపతి వెళ్ళాడు, గందరగోళం చేశాడు. లడ్డూలో కొవ్వు కలిసిపోయింది, దేశంలో అందరూ తిన్నారన్నారు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఉందన్నాడు. అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా ఎప్పుడు శాంపిల్స్ ఇవి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ జూలైలో తీసుకున్న శాంపిల్స్ లో పూర్తి టెస్ట్ లేకోకుండానే, సెకండ్ ఒపీనియన్ లేకోకుండానే అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా పందికో ఉంది, పశువులకు ఉంది. ఏంటి రాజకీయ ప్రయత్నం? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉండొచ్చు,